నాకు మొదటి నుంచి గురువు కావాలనే కోరిక ఉంది. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని. శ్రమల్లోనే మనము దేవుని విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే దేవుడు కూడా ఆయన శ్రమల ద్వారా ఆయన పైకి వచ్చాడు, స్లేవ్ మీద కొట్టబడ్డాడు. కాబట్టి ఆయన నాకు ఈ స్లేవ్ ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకోనంటే మన విశ్వాసులుగా ఉండేవాళ్ళం కాదు. అదే నా జీవితానికి మలుపు, గెలుపు కూడా. ఆ గెలుపు ఇంతవరకు ఓటమి చూడలేదు. నేను డాన్ బోస్కో ప్రొవిన్షియల్ హౌస్లో నిత్య మాట పట్టి ఇచ్చాను. అంటే నేను ఇంకెల్లప్పుడూ కూడా డాన్ బోస్కో గారి సంస్థలో శాశ్వత సభ్యుడిగా ఉంటానని మాట పట్టి ఇచ్చాను. క్రీస్తు జ్యోతి కళాశాల నందు దేవాలయంలో నా తోటి స్నేహితులతోటి 22 మంది తోటి స్నేహితులతోటి డీకనగా అభిషిక్తున్నయి. నేను ఆ తర్వాత అక్కడి నుండి నన్ను పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం సనత్ నగర్ నందు డీకన్ సేవలు చేయటానికి పంపించారు. దానితో పాటు నేను డాన్ బోస్కో నవజీవన్ బోయగూడ నందు కూడా పగలుపూట వెళ్ళి అక్కడ సహాయపడేవాడిని. ఆ తర్వాత నేను డిసెంబర్ 22, 2000 సంవత్సరం మహాజూబిలీ సంవత్సరంలో, జేసునాథ్ స్వామి యొక్క మహాజూబిలీ సంవత్సరంలో మన గుంటూరు అప్పటి మేత్రానులు ఘన శ్రీ గాలిబాలి మేత్రానుల దివిహస్తాల ద్వారా గురుత్వాభిషేకాన్ని పొందాను. వారికి నా యొక్క కృతజ్ఞతలు. నా గురు పట్టాభిషేకం రోజున నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మా నాన్నగారి యొక్క నలుగురు అన్నలు, అంటే మా పెదనాన్నలు, అట్లాగనే మా పెద్దమ్మలు, మా 2 మేనత్తలు, మా మేనమామలు అందరూ కూడా నాకు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. వారి యొక్క ప్రెజెన్స్ నాకు చాలా అనుభూతినిచ్చింది. ఎందుకంటే వారు నా కోసం ఆ సమయంలో ఉండి నా కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నన్ను ఎంతో ముందుకు నడిపించడానికి సహాయపడిందని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఆ విధంగా నేను డిసెంబర్ 22 క్రీస్తు జనన జూబిలీ సంవత్సరంలో గురువైన తర్వాత నన్ను ప్రథమముగా డాన్ బోస్కో నవజీవన్ బోయగూడ నందు సహాయ గురువుగా అప్పటి ప్రొవిన్షియల్ ఫాదర్ మెడబలిమి బాలస్వామి గారు అక్కడికి నన్ను పంపించారు. అక్కడ అప్పుడు ఫాదర్ నోయల్ గారు దానికి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మేము అప్పుడు ప్రస్తుతం అద్దె భవనంలో ఉంటూ వీధి బాలల కోసం మా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత అదే దగ్గరలో మేము బోయగూడలో ఒక నివాసాన్ని కొని వీధి బాలలకు ఒక ఎప్పుడు ఉండే విధంగా ఆ గృహాన్ని పిల్లలకి అంకితం చేసుకోగలిగాం. ఆ విధంగా నేను 5 నెలలు అక్కడ సేవలు ఇచ్చిన తర్వాత 2021 మే నెల 24వ తారీఖున నన్ను డాన్ బోస్కో ప్రేమ్ నివాసుకు మంగళగిరికి మళ్ళీ గురువుగా నన్ను బాధ్యతలు ఇచ్చారు. అక్కడ నేను అడ్మినిస్ట్రేటర్గాను అదేవిధంగా వైస్ డైరెక్టర్గాను పనిచేశాను 1 సంవత్సరం పాటు. అక్కడ 1 సంవత్సరం అయిన తర్వాత నన్ను అక్కడి నుండి డాన్ బోస్కో నిలయం గుణదలకు సెమినరీకి ప్రీ యూనివర్సిటీకి అడ్మినిస్ట్రేటర్గాను అదేవిధంగా వైస్ డైరెక్టర్గాను పంపించారు. అక్కడ నేను 2002 నుండి 2004 వరకు నా సేవలు కొనసాగించాను. ఆ తర్వాత 2004లో నోయల్ ఫాదర్ గారు ప్రొవిన్షియల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నన్ను హైదరాబాద్ ఉన్నందున్న బోస్కో సేవా కేంద్ర సాంఘిక సేవా సంస్థకు సహాయ డైరెక్టర్గా బదిలీ చేశారు. అక్కడ 2004 నుండి 2005 మే వరకు పనిచేసిన తర్వాత అదే సంస్థకు నన్ను 6 సంవత్సరాల పాటు డైరెక్టర్గా నన్ను నోయల్ ఫాదర్ గారు బాధ్యతలు ఇచ్చారు. అక్కడి నుండి నేను అనేక సేవా కార్యక్రమాలలో డాన్ బోస్కో గురువుల యొక్క సహకారంతో, ప్రొవిన్షియల్ ఫాదర్ యొక్క సభ్యుల యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు చేశాం. అందులో ప్రప్రథమంగా మేము చేసింది ఏంటంటే 2005లో వచ్చిన సునామీ చాలా భయంకరమైన విషయం మనందరికీ కూడా ఆనాటి ప్రజలకు తెలిసిందే. దాని ద్వారా మేము కోస్తా జిల్లాలలో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలలో, అట్లాగనే ప్రకాశం జిల్లాలలో, అట్లాగని కృష్ణా జిల్లాల్లో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో మేము అనేక కోస్టల్ బెల్ట్లో ఉన్న ఈ మత్స్యకారుల
గ్రామాలలో పిల్లలకి చదువులు నేర్పించటం, తర్వాత మంచినీటి సౌకర్యాలను ఏర్పరచటం, తర్వాత అంగన్వాడీ కేంద్రాలను ఏర్పరచటం మేము అక్కడ కార్యక్రమాలు చేపట్టాం. దాంతోపాటు మేము ప్రత్యేకంగా చేసిన కార్యక్రమం ఏమైందంటే బాలల పార్లమెంట్. దాన్ని మా యొక్క ట్రైనింగ్ సభ్యులకు అంటే మా స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి వారిని పిల్లల్ని బాలల సంఘాలుగా బాలల పార్లమెంటుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో మాకు దాదాపుగా 240 బాలల పార్లమెంట్లను ఈ 4-5 జిల్లాలలో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విధంగా 2005 నుండి 2011 వరకు కూడా ఈ సునామీకి సంబంధించిన అనేక కార్యక్రమాలను మేము ఆ గ్రామాల్లో దాదాపుగా 120 గ్రామాలలో మేము చేశాం. దాంతోపాటు నాకు వేరే బాధ్యతలు కూడా మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు నాకు ఇచ్చారు. ఒకటి, ఆయన సెక్రటరీగా ప్రొవిన్షియల్ సెక్రటరీగా కూడా నేను 2004 సెప్టెంబర్ నుండి 2006 జూలై వరకు నేను ఆయనకి సెక్రటరీగా కూడా చేశాను. దానితో పాటు ఆ తర్వాత వెంటనే ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా కూడా ఆయనతో 3 సంవత్సరాలు చేశాను. ఈ విధంగా ఆ బాధ్యతలే కాకుండా డాన్ బోస్కో జాబ్ ప్లేస్మెంట్ దిశకు నేను బాధ్యతలు స్వీకరించి అనేక మంది యువకులకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ముఖ్యంగా డాన్ బోస్కో సంస్థలో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఇంకా వేరే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనేక సంస్థలతో మాట్లాడి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము దిశ సంస్థ ద్వారా చాలామందికి కల్పించాం. ఆ దిశా సంస్థ దానితో పాటు మేము 2006 సంవత్సరంలో డాన్ బోస్కో సంస్థ ఇండియాకు వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గాగిలాపురంలో ఉన్న అక్కడ మాకు మన ఆర్చిడయాసిస్ వాళ్ళు స్థలాన్ని మాకు ఇచ్చారు. ఆ స్థలంలో డాన్ బోస్కో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సంస్థను మేము స్థాపించాం. అక్కడ అనేక మంది యువకులకు బాలికలకు వృత్తి విద్యల్లో వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్స్ ఇచ్చి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాం. 3 నెలలు 6 నెలల పాటు ఇంగ్లీష్లోను, ఇంకా వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అటువంటి వాటిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఆ విధంగా దానితో పాటు అదేవిధంగా మాకు హైత్ నగర్లో డాన్ బోస్కో ప్రేమ్ సేవా సదన్ అని ఒకళ్ళు అంటే ఒక మహిళ ఒక స్త్రీ మాకు ఒక భవనాన్ని మాకు దత్తతగా ఇచ్చింది. అక్కడ మేము డాన్ బోస్కో సంస్థ పిల్లలకి ఇంకా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి వసతి లేకపోతే అక్కడ వసతి కల్పించి అక్కడే వాళ్ళకి ఏవైనా ట్రైనింగ్స్ ఇచ్చి ఆ తర్వాత దగ్గరలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మేము కల్పించాం. ఈ విధంగా ఇటు డాన్ బోస్కో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్, ఇటు డాన్ బోస్కో ప్రేమ్ సేవా సదన్ ఇటువంటి వాటిల్లో దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్న యువకులకు వారికి అక్కడ జీవనోపాధిని కల్పించడానికి అనేక ట్రైనింగ్స్ని అనేక శిక్షణలను వారికి ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆ విధంగా నా యొక్క ప్రయాణం కొనసాగించిన తర్వాత 2011 సంవత్సరంలో నన్ను ప్రొవిన్షియల్ ఫాదర్ గారు నీకు కొంచెం రెస్ట్ లేదా విశ్రాంతి అవసరమని చదువుల నిమిత్తం రోమ్ నగరానికి పంపించడం జరిగింది. ఈ రోమ్ నగరంలో నేను మా డాన్ బోస్కో యూనివర్సిటీలో ఉప్స్ అంటాం, యూనివర్సిటా ఫోంతిఫిచియా సలేసియానాలో నేను 2 సంవత్సరాల పాటు యూత్ స్పిరిచువాలిటీలో నేను లైసెన్షియేట్ను పొందాను. ఆ లైసెన్షియేట్ను పొందిన తర్వాత నేను తిరిగి ఇండియాకు వచ్చాను. ఈ రోమ్లో ఉన్నప్పుడు నేను చాలా పుణ్యక్షేత్రాలను కూడా దర్శించాను. ప్రముఖంగా నేను దర్శించిన పుణ్యక్షేత్రాలు ఏదంటే పునీత్ అంతోని వారు ఒక భౌతిక దేహం ఎక్కడ ఉందో పాదువాపురి నగరాన్ని సందర్శించి అక్కడ దీవి పూజాబలిని సమర్పించటం, అదేవిధంగా లూర్దు నగరాన్ని సందర్శించటం, ఫాతిమా నగరాన్ని సందర్శించటం, మజ్జిగోరి నగరాన్ని సందర్శించడం, ఎక్కడైతే మరియ తల్లి తాను అద్భుతాలు చేసిందో ఆ నగరాలను నేను సందర్శించి అక్కడ ప్రార్థనలు చేసుకొని దీవు పూజాబలను చేసే భాగ్యం నాకు కలిగిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగాను చాలా ఆనందంగాను ఉందని చెప్పగలుగుతాను. ఎందుకంటే మరియ తల్లి మాకు మార్గచూపరి. డాన్ బోస్కో గారు మాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు మరియ తల్లి సహాయం లేనిది మనం ఏమీ చేయలేమని. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏదంటే మరియ తల్లి మీద మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి, ఆమె ద్వారా ప్రార్థన చేయండి, తన కుమారుడు
మరియ తల్లి యొక్క కుమారుడు యేసు భగవానుడు మనకు అద్భుతాలను తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే కానాపల్లిలో ఏ విధంగా ఆ కుటుంబానికి అద్భుతం జరిగిందో తల్లి ద్వారా కుమారునికి వారి యొక్క విన్నపాన్ని విన్నవించుకున్నారు. ఆ విన్నపాన్ని ఆయన వెంటనే తల్లికి విధేయత ద్వారా అక్కడ మహా అద్భుతాన్ని చేశాడు. అటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా చూడాలంటే మనము కూడా మరే తల్లి ద్వారా క్రీస్తు భగవానికి చేరాలి. అదే మా తండ్రి, మా సమస్త నాయకులు డాన్ బోస్కో గారు మాకు నేర్పినది. కాబట్టి మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ విధంగా నేను నా చదువులు ముగించుకొని 2013వ సంవత్సరంలో ఇండియాకి తిరిగి రావటం, అప్పటి ప్రొవిన్షియల్ ఫాదర్ గారైన ఫాదర్ రామినేడి బాలరాజు గారు నన్ను డాన్ బోస్కో నవజీవన్ రిహాబిలిటేషన్ సెంటర్ రామంతపూరికి రెక్టర్ ఫాదర్గా నియమించారు. అక్కడ 5 సంవత్సరాల పాటు నేను రెక్టర్ ఫాదర్గా బాధ్యతలు నిర్వహించినప్పుడు కొన్ని నూతన కార్యక్రమాలను మేము చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా అక్కడ చైల్డ్ లైన్ని మేము ప్రారంభించాం. అనగా హైదరాబాద్ నగర వీధుల్లో సంచరించే బాలలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ బాలల్ని ఎవరైనా సరే మాకు ఫోన్ నంబర్ ద్వారా 1098 ద్వారా సంప్రదించినట్లయితే వాళ్ళని మేము మా దగ్గరికి తీసుకువచ్చుకొని వారికి కావలసిన అన్ని సౌకర్యాలను మేము సమకూర్చేవాళ్ళం. రెండవదిగా వీధి బాలికల కోసం హైదరాబాద్లో డాన్ బోస్కో సంస్థ ద్వారా నడిపేది లేనప్పుడు నేను అప్పటి ప్రొవిన్షియల్ ఫాదర్ గారి యొక్క సహాయాన్ని కోరి డాన్ బోస్కో ప్రేమ నివాస సదన్ని బాలికల వసతి గృహంగా మార్చి అక్కడ బాలికలకి మేము ఒక మంచి వసతి సముదాయాన్ని కట్టించడం జరిగింది. ఇప్పటికీ కూడా అది ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ విధంగా మేము డాన్ బోస్కో నవజీవన్లో కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత వాటిని ఇంకా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ మేము కరెంటు సమస్యలు ఉండటం వలన, మాకు ఆర్థిక భారాలు ఉండటం వలన మేము సోలార్ను కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని పూర్తిగా మా కుటుంబాన్ని, డాన్ బోస్కో కుటుంబాన్ని సోలార్ తోటి నింపుకొని ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవటం జరిగింది. అదేవిధంగా వివిధ బయట సంస్థల ద్వారా డాన్ బోస్కోలో ఉన్న ఈ కుట్టుకు సంబంధించిన ట్రైనింగ్లో కానీ, బేకరీకి సంబంధించిన ట్రైనింగ్లో కానీ, ఇంకా వెల్డింగ్ సంబంధించిన ట్రైనింగ్లో కానీ వాటికి కావాల్సిన పనిముట్లను వివిధ సంస్థల యొక్క సహకారంతో అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చే నిరుద్యోగ యువతకు, వీధి బాలలకు మేము ట్రైనింగ్ ఇచ్చి వారికి జీవనోపాధిని కల్పించాం. ఆ విధంగా 5 సంవత్సరాలు నా యొక్క బాధ్యతలు తీరిన తర్వాత నన్ను వెంటనే మరొకసారి బోస్కో సేవా కేంద్రానికి డైరెక్టర్గా తరువాత వచ్చిన ప్రొవిన్షియల్ ఫాదర్ గారైన తాతిరెడ్డి విజయ్ భాస్కర్ గారు నన్ను అక్కడ నియమించారు. అక్కడ 2018 నుంచి 22వ సంవత్సరం వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రొవిన్షియల్ కౌన్సిల్లో మెంబర్గాను, అట్లాగనే డాన్ బోస్కో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్కి డైరెక్టర్గాను నేను బాధ్యతలు నిర్వహించాను. ఈ విధంగా నా కార్యక్రమాలను నేను 2022 ఐర్లాండ్ దేశం వెళ్ళే వరకు కూడా హైదరాబాద్ ప్రావిన్స్లో వివిధ సంస్థల్లో సాంఘిక సేవా కార్యక్రమాలు చేశాను. ఈ 2018 నేను నా బోస్కో సేవా కేంద్రకు వచ్చిన తర్వాత 2019, 20, 21 సంవత్సరంలో వచ్చిన కరోనా సమయంలో మేము అనేక సేవా కార్యక్రమాలను యావత్ ఆంధ్రదేశం మొత్తము కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో సేవలు అందించాం. దాదాపుగా 9 లక్షల మందికి మేము మా యొక్క సేవా కార్యక్రమాలను వారికి ఇవ్వటం జరిగింది. వారికి ఆహార పదార్థాలు పంచటం కానివ్వండి, లేకపోతే మెడికల్ కిట్స్ ఇవ్వటం కానివ్వండి,
కుకింగ్ ఫుడ్ని ఇవ్వటం కానివ్వండి, వారికి కౌన్సిలింగ్ ద్వారా సేవలు అందించడం ద్వారా కానివ్వండి, ఈ విధంగా అనేక కార్యక్రమాలను ఆ కరోనా సమయంలో బోస్కో సేవా కేంద్రం ద్వారా మేము చేయటం జరిగింది. దీనిలో ఎంతోమంది మాకు సహాయపడ్డారు, అనేక మంది వాలంటీర్లు మాకు సహాయపడ్డారు. కానీ నేను ఒకటి రెండు విషయాలు మీతో చెప్పటం మర్చిపోయాను. నేను ఫిలాసఫీ చదువుకునే రోజుల్లో మదర్ తెరేసా గారిని కలవటం కూడా జరిగింది. 1994 సంవత్సరంలో ఫిబ్రవరిలో నేను కలకత్తాను సందర్శించినప్పుడు మేము మదర్ తెరేసా గారు ఉండే మఠాన్ని సందర్శించి అక్కడ దీవ పూజాబల్లో పాల్గొన్నాం. ఆ తర్వాత మదర్ తెరేసా గారు మాకు దీవ పూజాబల్లో తమ స్వత హస్తాల చేత దివ్య సప్రసాదాన్ని మాకు ఇచ్చారు. నాకు అది ఇప్పటికీ కూడా చాలా చక్కటి గుర్తు అన్నమాట. ఆ తర్వాత మా తెరేసా గారు మాతో సంభాషించినప్పుడు 2 మాటలు చెప్పారు. బీ హోలీ, బీ ప్రేయర్ఫుల్. మీరు పవిత్రంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఈ 2 మాటలు ఇప్పటికీ కూడా నా మనసులో చాలా గుర్తుండిపోయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 1986 సంవత్సరంలో నేను 9వ తరగతి చదివేటప్పుడు జాన్ పాల్ II పాపు గారు భారతదేశాన్ని సందర్శించినప్పుడు మమ్మల్ని గొంతల నుంచి మెరీనా బీచ్కి మద్రాసు తీసుకెళ్ళి ఆయన పూజలో పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించారు. నేను 2005 సంవత్సరంలో మొట్టమొదటిసారి రోమా పట్టణాన్ని సందర్శించినప్పుడు పోపు జాన్ పాల్ గారి యొక్క దీవెనలు నేను పొందగలిగాను. ఆయన మార్చి 30వ తారీఖున చివరి దీవెనలు ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ 2వ తారీఖున ఆయన మరణించారు. అదే రోజుల్లో కూడా నేను రోమ్నగర్లో ఉండి వారి యొక్క దేహం ముందు ప్రార్థన చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించారు. ఆ విధంగా నేను 22 సంవత్సరాల పాటు హైదరాబాదు ప్రావిన్స్లో వేరు సేవా కార్యక్రమాలలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొనిన తర్వాత వేదవ్యాపక గురువుగా నేను గత 3 సంవత్సరాలుగా ఐర్లాండ్ దేశంలో నా సేవలు కొనసాగిస్తూ ఉన్నాను. మొదటి 2 సంవత్సరాల పాటు నేను ఒక విచారణలో ఉప విచారణ గురువుగా పనిచేశాను. అక్కడ నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక గురువుగా చేసే బాధ్యతలన్నిటి కూడా జ్ఞానస్నానం ఇవ్వటం, అవస్థాభ్యంగాలు ఇవ్వటం, ముఖ్యంగా హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ అనారోగ్యం ఉన్న వ్యక్తులతోటి మాట్లాడి వారికి ఊరటగల మాటలను చెప్పటం, వారితో సంభాషించటం, వారితో మంచి విధంగా సంతోషంగా ఉండే విషయాలను, వారి బాధల్లో కూడా సంతోషంగా ఉండే విషయాలను తెలపటానికి నాకు చాలా సంతోషం వేసింది. అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడు నేను ఒక కోర్సు కూడా ఈ విధంగా అనారోగ్యమైన వారికి ఏ విధమైన సలహాలు ఇవ్వాలో, ఆ విధంగా వారికి ఏ విధంగా దగ్గర కావాలనే విషయాల మీద కూడా నేను ఒక కోర్సును కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరం నుండి కూడా నన్ను అక్కడ ఉన్న సెమినరీలో అడ్మినిస్ట్రేటర్ ఫాదర్గా నేను నా సేవలను కొనసాగిస్తూ ఉన్నానన్నమాట. అక్కడ మాది చాలా అంతర్జాతీయ సంస్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళం కొంతమంది ఇండియా నుంచి, మరికొంతమంది నైజీరియా దేశం నుంచి, ఇంకొందరు వేరు దేశాలు అంటే ఇథియోపియా, తర్వాత ఐర్లాండ్, తర్వాత మాల్టా, తర్వాత జింబాబ్వే, ఈ విధంగా అనేక దేశాల నుంచి అక్కడ గురువులు తమ సేవలను ఇస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా నేను గత 3 సంవత్సరాలుగా ఐర్లాండ్ దేశంలో సేవలు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ గురుత్వ జీవితం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. కానీ ఈ గురుత్వ జీవితం సంతోషమే కాదు, శ్రమలు, కష్టాలతో కూడినది కూడా అని మనం గుర్తు చేసుకొచ్చుకోవాలి. కానీ అది ఒక బాధ్యత కూడా. క్రీస్తు భగవానుడు శ్రమలు పడిన తర్వాతనే ఉత్థానాన్ని పొందారు. ఒక గురువు కూడా ఇతరులకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలంటే శ్రమల మార్గాన్ని ఎంచుకోవాలి. ఆయన శ్రమలే ప్రజలకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ వారి యొక్క ఆనందమే గురువుకి ఒక దీవెనగా ఉంటుంది. కాబట్టి మనం వాటిని మంచిదంగా స్వీకరించడానికి ప్రతి గురువు కూడా ప్రయత్నించాలి, లేదా ప్రతి విశ్వాసి కూడా ప్రయత్నించాలి. గురువులు మాత్రమే కాదు, క్రీస్తు ప్రభుని విశ్వసించే వారందరూ కూడా ఆ విధంగా ముందుకు సాగినట్లయితే ఆ కష్టాలు, శ్రమలు కూడా వారికి ఆనందాన్ని నింపుతాయని మనం గుర్తు తీసుకొచ్చుకుందాం. ప్రియ స్నేహితులారా, 2006 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున మా నాన్నగారు మరణించారు. మే 21, 2021 సంవత్సరంలో మా అమ్మగారు మరణించారు. వారిరువురిని స్మరించుకుంటూ మా తమ్ముడి యొక్క సహకారంతో ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క మల్టీపర్పస్ హాల్ని
నిర్మించటం జరిగింది. మా తల్లిదండ్రులు వారు స్వయంగా సేవ్ చేసుకున్న పొలాల నుంచి కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు కానివ్వండి, వాటితోటి ఈ యొక్క మల్టీపర్పస్ హాల్ని మేము 2022వ సంవత్సరం మా అమ్మగారి మొదటి వర్ధంతి రోజున దీన్ని పరిపూర్తి గావించి మన మేత్రాసనానికి ఈ విచారణకి పూర్తిగా ఇవ్వటం జరిగింది. దీని నుండి మేము ఏమీ ఆశించటం లేదు. మేము మన మేత్రానులని, అప్పటి విచారణ గురువులని, వారి తర్వాత వచ్చే విచారణ గురువుల్ని కోరుకున్నది ఒకటే, మరణించిన మా తల్లిదండ్రుల కోసం, మా యొక్క తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మల కోసం వారి యొక్క వర్ధంతి రోజున, అదేవిధంగా నవంబర్ నెలలో ఆత్మాల పండుగల నెలల్లో వారి కోసం దివ్య పూజాబలిని అర్పించాలని వారిని కోరుకున్నాం. దీనిని గ్రామానికి మేము ఇవ్వటానికి కారణం, మా ఊరిలో మా యొక్క విచారణలో ఇటువంటి మల్టీపర్పస్ హాల్ లేదు. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క మల్టీపర్పస్ హాల్ ఉపయోగపడుతుందని మేము నమ్ముకొని, మా తమ్ముడు బెల్లంకొండ అనిల్ కుమార్ MSFS మేమిద్దరము కలిసి నిర్ణయం తీసుకొని ఈ నిర్మాణాన్ని మా బంధువుల యొక్క సహాయంతో పూర్తి చేయటం జరిగింది. కాబట్టి ఇది మాకు ఒక మనసులో ఒక సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. గ్రామానికి వారు మా కోసం చేస్తున్న ప్రార్థనలకి మేము గ్రామానికి ఇచ్చిన ఒక చిరు కానుకగా మేము అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ భగవంతుడు మా కుటుంబాన్ని అన్ని విధాలా దీవించినందులకు మా తమ్ముడితోటి అనిల్ కుమార్ తోటి నేను దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ యొక్క మల్టీపర్పస్ హాల్ని పూర్తి చేయటానికి ఆ భగవంతుడు మమ్మల్ని దీవించినందులకు ఆయనకి వేలాది స్తోత్రములు. చివరిగా నేను నా రజత జూబిలీ సందర్భంగా చేసుకున్న ప్రార్థన మీ అందరికీ కూడా వినిపిస్తూ ముగించాలని కోరుకుంటూ ఉన్నాను. దైవము ఒక కుటుంబానికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఒక కుమారుడు యాజకుడు అవ్వటమే, పునీత జాన్ బోస్కో గారు చెప్పి ఉన్నారు. ఓ దేవా, పరిశుద్ధ అపోస్తులు, పవిత్ర యాజకులు, వీరోచిత వేదవ్యాపక సువార్తీకులు, నిబద్ధత గల సన్యాసులు మరియు అంకిత మనస్కులైన సోదరీ సోదరుల కోసం ఎదురు చూస్తున్న నీ రాజ్యంలో పనిచేయుటకు దాసులను పంపుము. ప్రతి వ్యక్తి ఉదయాంతరాంగములో దైవ పిలుపు ఎడల కోరికను ప్రజ్వల చేయుము. ప్రతి క్రైస్తవ కుటుంబము తిరుసభ సేవలో నిమగ్నమయ్యుండు సేవకులను రాబోయే తరములకు అందించినట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కృతజ్ఞతా స్తోత్రములతో మహిమగల త్రిత్వైక దేవునికి, దేవుని తల్లి మరియమాతకు, యువకుల నేస్తం పునీత జాన్ బోస్కోకు, నా సోదరుడు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు, నా సహచర సలేషన్ సభ్యులకు వందనములు. నా గురు జీవితంలో నేను ఈ స్థాయికి ఎదిగి గత 25 సంవత్సరాలుగా దైవ సేవలో ఒక యాజకుడిగా చేసే అవకాశాన్ని కల్పించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం ఐర్లాండ్ దేశంలో వేదవ్యాపక గురువుగా పనిచేస్తూ ఉన్న తరుణంలో మీ అందరినీ కూడా నేను కోరుకునేది, గురువులు చాలా అవసరం. గురువులు లేని సమాజం మనకి ఆత్మ లేని దేహం లాంటిదని చెప్పవచ్చు. గురువులు లేకుండా ఈ సమాజం ముందుకు సాగలేదు. విశ్వాసులకి నాయకుడు కావాలంటే గురువులు కావాలి. కాబట్టి ఇంతకుముందు మన దేశానికి వేదవ్యాపక గురువులు మన దేశానికి వచ్చి మనకి గురువు జీవితాన్ని గురించి వివరించారు. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో గురువులు లేరు. కాబట్టి మన దేశంలో కూడా గురువుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉన్నది. మరి విశ్వాసులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని మీ బిడ్డల్లో ఎవరో ఒకరిని గురు జీవితానికి, దైవాంక జీవితానికి, విశ్వాస జీవితానికి పంపాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గురువుల యొక్క దీవెనలు ఉంటే మన విశ్వాస జీవితం ఫలప్రదమవుతూ ఉంటుంది. మన యొక్క క్రైస్తవ జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి గురువుల కోసం ప్రార్థన చేయండి.
మీ యొక్క బిడ్డలని గురువు జీవితానికి పంపించడానికి ప్రోత్సహించండి. చివరిగా నా యొక్క దైవాంకిత జీవిత సాక్ష్యాన్ని దివ్యవాణి టీవీ ద్వారా మీ అందరితో పంచుకోవటానికి అవకాశాన్ని కల్పించిన దివ్యవాణి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మీ అందరినీ ఎల్లప్పుడూ దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమీన్.